వినాయక చవితి హిందువులకు తొలి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు, గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. విఘ్నేశ్వరుడి పుట్టినరోజు లేదా గణాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి లేదా వినాయక చతుర్థి పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని, గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథిని వినాయక చవితి లేదా గణేష్ చతుర్థిగా జరుపుకుంటారు. గణేష్ చతుర్థి రోజు నుంచి అనంత చతుర్దశి తిథి వరకు వినాయకుడిని పూజిస్తారు. ఈ భాద్రపద మాసం పూర్తిగా గణేశుడికి అంకితం చేయబడింది. ఈ మాసంలో గణేశుడిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. వినాయక విగ్రహానికి వీడ్కోలు అంటే గణపతి విగ్రహ నిమజ్జనం అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది. వినాయకుడిని విఘ్నాలకు అధిపతిగా, జ్ఞానానికి, శ్రేయస్సుకు, అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. ఈ వినాయక చవితి వేడుకలు సుమారు 10-11 రోజుల పాటు ఊరు వాడా ఘనంగా, అంగరంగ వైభవంగా జరుగుతాయి. గణపతిని విఘ్నహర్త అంటే విఘ్నాలకు అధిపతి అని పిలుస్తారు. కాబట్టి కొత్త పని ప్రారంభించే ముందు గణపతిని పూజిస్తే ఆ పని నిర్విఘ్నంగా పూర్తవుతుందని నమ్మకం. అందుకే శుభకార్యాలు, పూజలు, గృహప్రవేశాలు, వ్యాపారాలు ప్రారంభించే ముందు గణపతి పూజ చేస్తారు. వినాయక చవితి అనేది కేవలం పూజ మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజమంతా కలిసి ఆనందించే ఒక పెద్ద పండుగ. కాబట్టి మిత్రులారా, ఈ వ్రత విధానంలోకి వెళ్లే ముందు ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ ఒక మంచి కంటెంటును మరింత మందికి చేరేలా చేస్తుంది. వినాయక చవితి పూజా విధానం. వినాయక చవితి రోజున ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. తరువాత తలస్నానం చేసి కొత్త బట్టలు లేదా శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇప్పుడు మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించాలి. పూజగదిలో ఒక పీఠం ఏర్పాటు చేసి పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. అలాగే ఒక చిన్న పళ్ళెంలో బియ్యం వేసి దానిపై తమలపాకు పెట్టి పసుపుతో చేసిన గణపతిని ప్రతిష్ఠించాలి. మట్టి వినాయకుడిని పూజించడం మరింత శ్రేష్టం. ఇప్పుడు రాగి లేదా ఇత్తడి పాత్రకు పసుపు రాసి నీళ్లు పోసి పైన కొబ్బరికాయ, రవికా ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి. తరువాత అగరబత్తులు వెలిగించి దీపారాధన చెయ్యాలి. ఇప్పుడు వినాయకుడిని పూలతో అలంకరించి 21 రకాల ఆకులు, గరికతో పూజించాలి. గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, మోదకాలు, జిల్లేడుకాయలు, అటుకులు, కొబ్బరికాయలు, పూలు, పండ్లు మొదలైన వంటి నైవేద్యాలు సమర్పించాలి. ఇప్పుడు ప్రశాంతమైన మనస్సుతో మంత్రపఠనం ప్రారంభించాలి. శ్లోకం: ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేస మూర్ఛం దుహానా ధేనుర్వాగాస్మాను ఉపసుష్టుతైతు అయం ముహూర్తః సుముహూర్తోస్తు యస్సివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ సుంసాం సర్వతో జయమంగళం అని చదువుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు చేతిలో నీళ్లు వేసుకుని ఆచమనం చేసుకోవాలి. అనంతరం ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు చేతిలో నీళ్లు వేసుకుని ఆచమనం చేసుకోవాలి. అనంతరం ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః. ఓం ఉమామహేశ్వరాభ్యో నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యో నమః. ఓం సచీపురందరాభ్యో నమః. ఓం అరుంధతీ వసిష్ఠాభ్యో నమః. ఓం సీతారామాభ్యో నమః. నమః సర్వేభ్యో మహాజనేభ్యః. అయం ముహూర్తః సుముహూర్తోస్తు. ఉత్తిష్ఠन्तు భూతపిశాచ ఏతే భూమిభారకాః
ఏతాశామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే మంత్రాన్ని చదువుతూ అక్షతలు తలపై నుంచి వెనక వేసుకోవాలి. ప్రాణాయామం. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసో మృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగగతోపి నాయ స్మరేద్వై విరూపాక్షం స బాహ్యాభ్యాంతరస్సచిః అని 4 దిక్కుల ఉద్దరినితో నీళ్లు చల్లి శుద్ధి చేయాలి. మమ ఉపాత్త సమస్త దుర్దక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరః కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే నదీ సమీపే. శ్రీమాన్ గోత్ర. ఇక్కడ గోత్రనామాలు చెప్పుకొని పూజను కొనసాగించాలి. ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అంటూ కుడిచేయి ఉంగురం వేలితో నీళ్లు ముట్టుకోవాలి. భవసంచిత పాపోక విధ్వంసన విచక్షణం విష్ణాంధకార భాస్వంతం విష్ణురాజ మహంభజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం. భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విష్ణునాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ ఆవాహయామి. మౌక్తికే పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన గృహానారయం మయా దత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ఆరయం సమర్పయామి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహానద్విరదానన పాద్యం సమర్పయామి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహానాచమనం దేవ తుభ్యం దత్తమయా ప్రభో ఆచమనీయం సమర్పయామి. దధిక్షీర సమాయుక్తం ధామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహానేదం గజవక్త్రం నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. స్నానం పంచామృతైర్దేవ గృహాన గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైరమలనలయ స్నానం కురుష్వ భగవానుమాపుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహానత్వం లంబోదరహరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి. రాజితం బహ్మసూత్రంచ కాంచనంచోత్తరీయకం గృహాన సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక ఉపవీతం సమర్పయామి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం గంధాన్ సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ సాలియాంస్తండులాన్ శుభాన్ గృహాన పరమానంద ఈశపుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి. సుగంధాని సుపుష్పాని జాజీకుంద ముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాన నమోస్తుతే. గణేశాయ నమః పాదో పూజయామి. ఏకదంతాయ నమః గుల్ఫో పూజయామి. శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. విష్ణురాజాయ నమః జంఘే పూజయామి. అఖువాహనాయ నమః ఊరు పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకనకాయ నమః కంఠం పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విష్ణుహంత్రే నమః నేత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శరః పూజయామి. విష్ణురాజాయ నమః
సర్వాణ్యంగాని పూజయామి. సుముఖాయ నమః మాచిపత్రం పూజయామి. గణాధిపాయ నమః బృహతిపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః దుర్వాయుగ్మం పూజయామి. హరసునవే నమః దత్తురపత్రం పూజయామి. లంబోదరాయ నమః బదరిపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. వటవే నమః దాడిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఇభవక్త్రాయ నమః సమీపత్రం పూజయామి. వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిష్ణాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజకరాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బల్వాన్వితాయ నమః. ఓం బలోద్దతాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భావాత్మజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకర ప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం నర్వసిద్ధిప్రదాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమార గురవే నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రినే నమః. ఓం మంగళసుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తరూపాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోత్క్షిప్తహరణాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అపాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మినే నమః. ఓం సఖ్యై నమః. ఓం సారాయ నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం విశదాంగాయ నమః. ఓం మణికింకినీ మేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః. ఓం విష్ణువే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విశ్వదృశ్య నమః.
ఓం విశ్వరక్షావిధానకృతే నమః. ఓం కళ్యాణగురువే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరజైనే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. దశాంగం గుగ్గలోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాన వరదోభవ. ధూపమాఠ్రాపయామి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోజితం మయా గృహాన మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. దీపం దర్శయామి. సుగంధాస్కృతాంశ్చైవ మోదకాన్ పృతపాచితాన్ నైవేద్యం గృహీతాంచిన ముద్దే ప్రకల్పితాన్ భక్ష్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాన నైవేద్యం మయా దత్తం వినాయక. నైవేద్యం సమర్పయామి. సచ్చిదానంద విష్ణేశ పుష్కరాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక. సువర్ణ పుష్పం సమర్పయామి. పూగిఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. హృతవర్తి సహస్రైశ్చ సకలైస్థితం నీరాజనం మయా దత్తం గృహాన వరదోభవ. నీరాజనం సమర్పయామి. అథ దూర్వాయుగ్మ పూజ. గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. సర్వసిద్ధి ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతైకవదన తథా మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే తుభ్యం అర్పయామి. సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అరయం గృహాన హేరంబ సర్వభద్రప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన. పునరరయం సమర్పయామి. ఓం బ్రహ్మవినాయకాయ నమః. నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన. ఈప్సితమే వరం దేహి వరత్రచ పరాంగతిం. వినాయక నమస్తుభ్యం సంతతం మోదకప్రియ. నిర్విష్ణం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. పార్వతీపుత్ర లోకత్రయీస్త్రోత్ర సత్సున్య చరిత్ర సర్వార్థ సంపత్ప్రద ప్రత్యబ్ద సంపూజిత. నిన్ను విద్యాలయంబందు విద్యార్థి సంఘంబులో మేము సద్భక్తితో స్థాపనం చేసియున్నారా. మీవేళ నీవద్ద బద్ధాంజలిక్తమో ముద్రలందాల్చి సప్తాహ పర్యంత మాపైన రెన్నాళ్లు నిత్యంబు వేళాద్వయంబందు శ్రద్ధాయతంబుని పూజించగా నిలిచియున్నారా మోదేవ. మున్ముందుగా నా చతుర్థిని సుకల్పోక్తరీతిని విశేషంబులైనట్టి పత్రాది సామగ్రిని తెచ్చి టెంకాయలున్ పుష్పముల్ మాలలున్ ధూపముల్ దీపముల్ గూర్చి సత్పుజలం చేసి యుండ్రాళ్ళు వడ్పప్పు బెల్లంబు పండ్లప్పముల్ గారెలున్ బూరెలున్ తెచ్చి రుచెంబుగా నీకు నైవేద్యములు చూపి విఘ్నేశ్వరోత్పత్తియు నాస్యమంతాఖ్యమై యొప్పు నాఖ్యానము శ్రద్ధతో నేకచిత్తమును ముని చెప్పించుకున్నాము. మంత్రోక్తరీతిని సుపుష్పంబులందించియున్నాము. ఛత్రాదులున్ చామరంబుల్ సుగీతములుని కేర్పించియున్నార మోదేవ. ఈ దీక్షలో నిత్యమీరీతి సూర్యోదయం బందు సాయాహ్నకాలంబున నిన్ను యర్చించుచున్నాము. పూజా విధానంబు మంత్రంబులం నేర్వలేమైతి అత్యుత్తమంబైన సద్వాక్య సంపత్తి ఇంతేనియం లేని యజ్ఞానమందున్న మేమిచ్చటం చేయుచున్నట్టి పూజాది సర్వోపచారంబులం స్వీకరించంగా నిన్వేడుచున్నాము. మాపైని కారుణ్యముంజుపుమా యజ్ఞానముంద్రుంచుమా దోషములు సైచి సద్విద్యలందించుమా. ధాత్రిలో మాకు సద్బుద్ధి విజ్ఞాన సంపత్తి సత్కీర్తి యారోగ్య భాగ్యంబు సత్వంబు సన్మార్గ సంచార ధైర్యంబు సత్పాత్రతాదీప్తితోడన్ జయం బెల్లకాలంబులం గూర్చి సత్పోరులం జయమా. దేశభక్తిని సదా నిలిపి విద్యాభివృద్ధిని ప్రసాదించి మమ్మున్ వివేకాయులం జయమా. దేవదేవ మహాకాయ లంబోదర ఏకదంత గజాస్య సదా విఘ్ననాశ మహేశాత్మజాత ప్రఢు నాగేర్జోపవీత భవానీతనుజ త్రిలోకేకనాథ సదా మందహాస సురేంద్ర గజేంద్రానన శూర్పకర్ణ నమస్తే 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 నమః. వినాయక వ్రత కథ ప్రారంభం. వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని
పోగొట్టుకుని భార్యా సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం, వ్రతమేదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు. అంతటా ఆ సూత మహర్షి సకల శుభాలను వసిగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు. విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోషకారణం, శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగాను. గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు. ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. దీంతో అసురుడు అతడు అజేయుడైనాడు. తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖితురాలైంది. దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్లి విష్ణువును తన భర్తను విడిపించు ఉపాయం చెప్పమని కోరింది. విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళినాడు. గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు. ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురుచూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమందున్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు. తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షియందున్న శివుణ్ణి ఉద్దేశించి, ప్రభూ, శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగీచున్నది. ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు నా చర్మమును నిరంతరమూ నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు. నందీశ్వరుడు ఉదలమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు. శివుడు గజాసురుని శిరస్సు, చర్మం తీసుకుని స్వస్థానోన్ముఖుడైనాడు. తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీమహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్తరాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివునికోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమయింది. స్నానానికి వెళతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్రసాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది. దివ్యసుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. సర్వవిఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునుడు, మానవులు పరమశివుణ్ణి కోరుతారు. ఈ విషయంలో గణపతి, కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెప్తాడు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రువ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందుగా వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా 3 కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి మహిమాన్వితుడైన అన్నగారికే ఆ ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు. గణేశుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టుబట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయి. విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు. కాబట్టి నిన్ను చూసి వారు పాపాత్ముడై నీలా నీలాపి నిందలు పొందుదురుగాక అని శపించింది. పార్వతీదేవి చంద్రునికి శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణించసాగాను. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది.
అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలనను భ్రమింపడిన సప్తఋషులు వారిని విడిచిపెట్టారు. శపగ్రస్తులైన చంద్రుణ్ణి చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపినిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది, కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి, ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితినాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. ద్వాపరయుగంలో ద్వారకలో నివాసమున్న శ్రీకృష్ణుణ్ణి ఓ నారద మహర్షి కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక, స్వామీ, ఈరోజు వినాయక చవితి, పార్వతీ శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు, నేను వెళతాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చెవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు 10 బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరుచుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు. శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చెవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తనమీద నిందపడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడినుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలబడ్డాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చెయ్యాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి అన్నారు. భాద్రపద శుద్ధ చెవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని మిని అక్షతలను తలపై వేసుకున్నవారికి ఆ రోజు చంద్రదర్శనమైనా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటినుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుష్యులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివిగాని వినిగాని తలపై అక్షతలను వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చెయ్యాలి. కథ పూర్తయిన తరువాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి. అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః శ్రీ సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థానముద్వాసయామి. ఈ మంత్రం చెబుతూ ఉద్వాసన చెప్పాలి. వినాయక చవితి రోజునే విగ్రహం నిమజ్జనం చెయ్యాలంటే పూజ పూర్తయిన తరువాత ఉద్వాసన చెప్పొచ్చు. లేదంటే ఏ రోజు విగ్రహం నిమజ్జనం చేస్తారో అప్పుడు మాత్రమే ఉద్వాసన చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ వినాయక వ్రత కథ మీరు విన్నారు కదా. ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్లో ఓం నమో గణేశాయ నమః అని కామెంట్ చేయండి.
అలాగే మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.